కబ్జా కోరల్లో యాద్గార్పల్లి చెరువు గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే తతంగం. చెరువు శిఖం భూమిని పూర్తిగా కబ్జా చేసిన భూబకాసురులు 118 సర్వే నెంబర్లో సుమారు 203 ఎకరాలకు పైగా ఆక్రమణ గురైందంటే ఒక్కసారి ఆలోచించండి ఐబీ అధికారుల అలసత్వం ఎలా ఉందో. అంతేకాకుండా 114 సర్వే నెంబర్లో బంచరాయి భూమి, ఇది కూడా చెరువులో భాగం. 128 ఎకరాలు 114, 118 సర్వే నెంబర్లో సుమారు 330 ఎకరాల వరకు కబ్జా కోరల్లో దురహంకార హక్కుతో కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో భూ కబ్జాదారులకు అదుపే లేకుండా పోయింది. అసలు ఐబీ అధికారులు ఏం చేస్తున్నారు? నెల నెల ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతున్నారా? మామూళ్ల మత్తులో మునిగిపోయారా? గతంలో పందిర్లపల్లి చెరువుకు హద్దురాళ్లు బాతారు. ఆ రాళ్లు ఏమైనట్టు? హద్దురాళ్లు బాతిన నాటి నుండి భూ కబ్జాదారులను ఎందుకు వెళ్ళగొట్టలేదు? దీని వెనుక దాగున్న అంతర్యం ఏమిటి? ఐబీ అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల బెదిరింపుల? గతంలో గాదె శ్రీనివాసరెడ్డి అమరవీరుల స్తూపం వరకు ఈ చెరువు నీరు ఉండేది. ఆక్రమణలు చేసుకుంటూ పోతున్న ఐబీ రెవెన్యూ అధికారుల అలసత్ 100 ఎకరాల భూమిని కబ్జా చేసుకుంటున్నారు. అంతేకాదు భూమి లేని నిరుపేదలు ఈ రోజు కోట్లకు పరిగెడుతున్నారు. అటు యాద్గార్పల్లికి చెందిన కొందరు కూడా భూమిని చదును చేస్తూ బావులు తీసుకొని పొలాలు చేసుకుంటూ చెరువును ఆక్రమించుకుంటున్నారు. ఐబీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఒక అధికారి 15 ఏళ్లు, ఇంకొక అధికారి పోస్టు వచ్చిన నాటి నుండి ఇక్కడే పాతుకుపోయారు. ఏమైనా సమాచారం అడుగుదామన్నా స్పందన కరువు. మరి ఇలాంటి అధికారులను ఇన్నేళ్లుగా ఇక్కడే ఉంచడంలో అంతర్యం ఏమిటి? అధికారులకు రాజకీయ నాయకులకే తెలవాలి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం యాద్గార్పల్లి గ్రామ పరిధిలో దీనిని పందిళ్ళపల్లి చెరువు అని చెప్పేసి దీనికి నామకరణం కూడా చేయటం జరిగింది. సుమారు ఇది 680 ఎకరాల విస్తీర్ణం గలటువంటి పెద్ద చెరువు. ఈ చెరువు ఇవాళ రాను రాను పూర్తి స్థాయిలో ఒక 150 నుంచి 200 ఎకరాలు ఆక్రమించినట్టుగా మరి మా దృష్టికి రావడం జరిగింది. గత 30 సంవత్సరాల క్రితం ఈ పందిళ్ళపల్లి చెరువు ఇక్కడనే మన దగ్గరలో ఉన్నటువంటి గాదె శ్రీనివాసరెడ్డి గారి గోరికి నీళ్లు ఆనుకొని ఉండేవి. అటుపోతే పెద్దవాగు చెట్టుపాలెం దగ్గరికి కూడా నీళ్లు ఆనుకొని ఉండేవి. అదేవిధంగా యాదగారిపల్లి వైపు గంటోను వాగు, అదేవిధంగా యాదగారిపల్లి వైపు ఉన్నటువంటి తాళగడ్డకు అంచులకు ఈ యొక్క చెరువు విస్తీర్ణం కలిగినటువంటి పెద్ద చెరువు. ఇవాళ కట్ట వైపు తప్ప చుట్టూ ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న దాంట్లో ఇటు చిన్న రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారు. భూదందా చేసేటువంటి వాళ్ళు కూడా ఇందులో జొరబడి వాళ్ళ ఇష్టానుసారంగా ఆక్రమించుకోవటం జరిగింది. ఆనాడు 20 సంవత్సరాల క్రితం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము అప్పుడున్నటువంటి హర్సింగ్ గారికి ఒక మెమోరండం కూడా ఇవ్వటం జరిగింది. చెరువు ఆక్రమణకు గురి అవుతా ఉన్నది, దీని హద్దులు పాతమని చెప్పేసి ఆనాడు మేము కూడా ఆందోళన చేయటం జరిగింది. నేను నిలబడ్డ దాంట్లో బంటు బుచ్చిబాబు అని చెప్పేసి చుట్టూ స్తంభాలు బాస్తే ఆనాడు మేము వచ్చేసి ఈ స్తంభాలను మొత్తం పూర్తి స్థాయిలో కూలగొట్టిపోవటం జరిగింది. ఇవాళ అదే కాదు, ఇవాళ రైతులు ఆ రోజు హద్దులు బాతి ఎక్కడికక్కడికి మరి పెట్టిన తర్వాత ఈ యొక్క తెలివితోని రైతులు కూడా ఏం చేసిరంటే కొంతమంది పొక్లీని ద్వారా ఆ హద్దుల్ని పీకి చెర్లకు బాతి అందులోనే బావులు తీసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ బావుల ద్వారా మరి వ్యవసాయం కూడా చేసుకోవటం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, గత 30 సంవత్సరాల క్రితం చెరువు ఏ హద్దు మేర ఉన్నదో ఆ హద్దుని మొత్తం బౌండరీ ఫిక్స్ చేయండి. రెండవది మీరు ఒకటి ఆలోచించవలసిన అవసరం ఏంటంటే 30-35 సంవత్సరాల క్రితం ఏ రైతు అయితే చెరువు కానుకొని ఇప్పుడున్నాడో ఆనాడు ఆయనకు ఎంత పొలం ఉన్నది, ఈనాడు ఆక్రమించుకున్నది ఎంత, అదంతా మీరు పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇటువైపు రామచంద్రగూడ వైపు ఇండ్లున్నాయి. ఇలా అట్లాంటిది రామచంద్రగూడ వైపు కూడా
దగ్గర దగ్గర 40-50 ఎకరాలు ఆక్రమణకు గురై ఉన్నది. చుట్టూ ఆక్రమణకు గురై ఉన్నది. కాబట్టి మీరు గత 30 సంవత్సరాల క్రితం లెక్కలు తీయండి. ఏ రైతుకు ఎంత పొలం ఉందో ఆ రోజు, ఇవాళ ఎంత ఉన్నది, ఉన్నదాన్ని బట్టి మొత్తం మీరు ఆనాడు ఎంత అయితే పొలం ఉన్నదో ఆ పొలం మందం హద్దులు పెట్టేసి ఈ యొక్క చెరువుని ఆక్రమించుకున్నటువంటి చెరువుని వెంటనే మీరు ఈ యొక్క బౌండరీ ఫిక్స్ చేసి కాపాడవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఈ అధికారుల మీద ఉంది. ఇవాళ అధికారులు ఒకటే పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలి. మనకున్నటువంటి ఏ అయితే ఈ చెరువులు కానీ కుంటలు కానీ ఏ అయితే ఉన్నాయో ఈ అన్నిటినీ కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలా కాకుండా ఎవరు ఆక్రమించుకుంటే ఇలా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఆక్రమణకు గురి అవుతూ చేస్తా ఉన్నారు. దాని గత ప్రభుత్వాల కాంచి కూడా మనం చూసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కరోజు ఆక్రమణ కానీ గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఆక్రమణకు గురి అవుతా ఉన్నది. కానీ ఎవరైతే అధికార పార్టీగా తొత్తులుగా ఉంటున్నారో వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతా ఉన్నారు. భవిష్యత్తులో ఈ చెరువు అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్ష చేసి గత 30 సంవత్సరాల క్రితం ఏ రైతులైతే ఉన్నారో ఆ రైతుల్ని మీరు బౌండరీ ఫిక్స్ చేయండి. ఆయనకి ఎంత పొలం ఉంటే ఆ పొలాన్ని ఫిక్స్ చేయండి. మిగతాదంతా చెరువులోకి తీసుకొని చుట్టూ రింగ్ రోడ్డు చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రంగన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అప్పుడు చెరువు చుట్టూ రింగ్ రోడ్డు కావాలని చెప్పేసి భూ ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి చెరువు చుట్టూ రింగ్ రోడ్డు కావాలని చెప్పేసి ఆనాడు మరి వారు దరిదాపు సుమారు ఒక 19 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ చెరువు చుట్టూ రింగ్ రోడ్డుకు మరి ప్రయత్నం చేసిరు. అదేవిధంగా శివాలయం దగ్గర బోటింగ్ కూడా దాని యొక్క అభివృద్ధి చేయాలి, ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి మరి ఆనాడు 10 సంవత్సరాల క్రితం కూడా చేయటం జరిగింది. కానీ ఇవాళ వచ్చినటువంటి కాంట్రాక్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు భయపడి వాళ్ళ కమిషన్ చేయలేక నాకు ఇల్లేం మిగిలిందని చెప్పేసి ఎవరు కూడా చేయకుండా పారిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలా బోటింగ్ కూడా ఇవాళ దాది డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇది పర్యాటక కేంద్రం. ఈ పర్యాటక కేంద్రం అంటే చెరువు విస్తీర్ణం ఎంత విభాగంలో ఉంటుందో అప్పుడు అంత మంచిగుంటది. బోటింగ్ కూడా అవసరం కూడా పెద్ద పెద్ద బోట్లను తీసుకొచ్చి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ నల్లగొండ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ కూడా ఈ బోటింగ్ సౌకర్యం లేదు. కాబట్టి ఈ బోటింగ్ ని కూడా డెవలప్మెంట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది టూరిజం డెవలప్ అయితే, ఎందుకంటే దీని మీద సుమారు 200-250 మంది మత్స్యకార కార్మికులు దీని మీద జీవనోపాధి కుటుంబాలు గడుస్తా ఉన్నాయి. కానీ వాళ్ళు చెరువు ఎండిపోయిందని చెప్పేసి ఎవరిని కాడో ఆక్రమించుకుంటే ఆ కుటుంబాలు మొత్తం రోడ్డును పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే మీరు పూర్తి స్థాయిలో పునరాలోచన చేసి ఈ చెరువుని ఆక్రమణ గురి కాకుండా కాపాడి ఈ చెరువు చుట్టూ రింగ్ రోడ్ వేసి ఈ బోటింగ్ ను డెవలప్మెంట్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక ఆ పరిస్థితులు లేకపోతే మాత్రం ప్రజల్ని కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.